నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ఇక బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. అనంతరం బాలికలతో కలిసి భోజనం చేశారు. జిల్లాలో ఉన్నటువంటి ఈ రెండు రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ఈ రెండు కూడా గర్ల్స్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు ఆదివారం మా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ ఆరోగ్యరీత్యా కానీ పోషక పదార్థాలు సక్రమంగా అందించాలనేటువంటి ఆలోచనతో డైట్ ఛార్జెస్ చాలా తక్కువ ఉండి అవి అందకపోవటం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ గమనించి రాష్ట్ర మంత్రి మండలి మొత్తం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలిలో ఉన్నటువంటి మిగతా సభ్యులు అందరూ కలిసి ఆలోచన చేసి ఈ బిడ్డల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి వాళ్ళని మంచి ప్రయోజనంగా తీర్చిదిద్దాలంటే ముందు శారీరకంగా, మానసికంగా కూడా బలంగా వాళ్ళు ఎదగాలి. అలా ఎదగాలి అంటే కావలసిన పోషక పదార్థాలు కూడినటువంటి ఆహారాన్ని అందించాలి. అలా అందించినప్పుడే ఆ బ్రెయిన్ ప్రాపర్గా మనం చెప్పేటువంటి పాఠాలను టీచ్ చేసేదాన్ని సక్రమంగా రిసీవ్ చేసుకొని మంచి విద్యార్థులుగా గ్రహణ శక్తి పెరిగి ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని వాళ్ళకి 40% డైట్ ఛార్జెస్ పెంచాం. జిల్లాలో ఉన్నటువంటి తాడిపత్రి మున్సిపల్